ఆదాయాన్ని గండుకొట్టున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కూడా ఈ రాజకీయ జోక్యాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి విరమించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకు సంబంధించిన ఇవాళ ఈ బొగ్గు పరిశ్రమలో పనిచేసి సింగరేణి ఎన్ని బొగ్గు బాయిలైతే మూతపడ్డు 2 సంవత్సరాల కాలంలో ఈ రామగుండం రీజన్ కి సంబంధించింది ఖచ్చితంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సత్తుపల్లి నుంచి వెళ్ళి గోలేటి వరకు మనకు సంబంధించిన బొగ్గు బాయిలన్నీ కూడా ఒక్కొక్క రీజన్ కు ఎన్ని బొగ్గు బాయిలు ఉన్నాయో ఆ బొగ్గు బాయిలన్నీ ఎన్ని మూతపడ్డాయో ఎన్ని ఓపెన్ కాస్ట్ ఉన్నాయో ఎన్ని డిపార్ట్మెంట్లు అయినాయో ఎన్ని డిపార్ట్మెంట్ల మూతేసిందో కార్మికులు ఎంతమందిని ఇంటికి పంపారో వీటన్నిటిని కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్మికుడు కూడా చైతన్యం కావాలి. ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడాలి తప్ప ఇలా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఇంకొకరు వచ్చి దీన్ని రక్షించుకునే పరిస్థితులలో లేరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడతా ఉన్నాం. ఇవాళ మనకు సంబంధించిన భూగర్భ గనులు ఈ రామగుండంలో ఒకప్పుడు 18 భూగర్భ గనులు ఉంటే 4 ఓపెన్ కాస్ట్ ఉంటే ఇవాళ మనకున్నాయి రమారమిగా RG1 లో 3 బొగ్గు బాయిలే ఉన్నాయి, RG2 లో 1 బొగ్గు బాయ ఉంది, RG3 లో 1 బొగ్గు బాయ ఉన్నది. అంత కొడితే 5 భూగర్భ గనులైనాయి. మరి ఓపెన్ కాస్ట్లు 4 ఓపెన్ కాస్ట్ పోయి 5 ఓపెన్ కాస్ట్ అయింది. ఒక ఓపెన్ కాస్ట్ మూత పడితే ఇంకొక ఓపెన్ కాస్ట్ తీస్తా ఉన్నారు. కార్మికుల సంఖ్య ఒకప్పుడు 28,000 మంది కార్మికులు ఉండే ఈ రామగుండం రీజన్ కు సంబంధించింది. మరి ఈ రోజున చూస్తే మనకు సంబంధించిన 6,000 5,500 తప్ప ఇది లేదు. దీని పరిష్కార మార్గం ఏంటంటే వేలంపాట ద్వారా MMDR చట్టం ఏదైతే ఉందో చట్టం ప్రకారం వేలంపాట ద్వారా మనకు సంబంధించిన సింగరేణి పరిశ్రమల మన భూగర్భ గనులు మనం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్క కార్మికుడు కూడా అవినీతిపై ప్రశ్నించాలి. నూతన బొగ్గు గనులు రావడానికి ఏ కార్మిక సంఘం వచ్చినా ఏ రాజకీయ పార్టీ వచ్చినా నాకు నూతన బొగ్గు గనులు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నించవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి తద్వారా మన రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ సింగరేణి కొంగు బంగారమైన సింగరేణి ప్రాంతంలో ఇవాళ 6 జిల్లాలలో పరివాహక ప్రాంతం చుట్టూ అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఆ బొగ్గు నిల్వలన్నీ కూడా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నాయి, గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి. ఆ గిరిజన ప్రాంతాలలో ఉన్నదానికి రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రకారం సింగరేణి పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థకు తప్ప వేలంపాటలో పాల్గొనే రైట్ గాని వేలంపాటలో పాల్గొన్న ఆ సంస్థలకు ఇచ్చే క్లాస్ గాని ఎక్కడ కూడా లేదు. అది ఖచ్చితంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించింది ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వరాదని మన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే చెప్తా ఉన్నది, చట్టమే చెప్తా ఉన్నది. దానికి రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు ఇవాళ మన సింగరేణి నట్టేట నుంచి మన సింగరేణి ప్రాంతాన్ని ఈ తెలంగాణలో ఉన్న అతిపెద్ద పరిశ్రమైన సింగరేణి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మానుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తాము. తద్వారానే మనకు సంబంధించిన కొత్త బొగ్గు గనులు వస్తాయి. ఆ బొగ్గుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గతంలో ఎట్లయితే రామగుండం రీజన్ ఉండనో అటువంటి వాతావరణం కావాలి, అటువంటి మరి కార్మికుల సంఖ్య కావాలి, అటువంటి సంక్షేమ పథకాలు కావాలి, అటువంటి స్వచ్ఛమైన త్రాగునీరు కావాలి, మెడికల్ ఫెసిలిటీస్ కావాలి. ఇవాళ అన్ని రకాలుగా కావాలంటే ఒక జాతీయ భావనతో పనిచేసే దేశభక్తి కలిగిన కార్మిక సంఘం ఈ భారతీయ మజ్దూర్ సంఘం అని చెప్పేసి సందర్భంగా తెలియపడతాం. అట్లనే మన గోల్డ్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించింది దాదాపుగా దేశంలో దోసుకున్నంత అన్నట్టు మరి ఎక్కడ కూడా